బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం హెడ్ ఫోన్స్ యూజ్ చేయండి. నేను ఈ మూవీ రీసెంట్గా చూసాను. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫుల్ గూస్ బంప్స్. స్టోరీలోకి వెళ్తే స్టోరీ ఒక చిన్న విలేజ్లో స్టార్ట్ అవుతుంది. హీరో అర్జున్ ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. వాడు ఓల్డ్ హాంటెడ్ మూవీస్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు వాడికి ఒక అబెండౌన్డ్ అంటే విడిచిపెట్టేసిన హౌస్ గురించి తెలుస్తుంది. ఆ ఇంట్లో రాత్రి 12 తర్వాత ఒక ఆడ వాయిస్ వినిపిస్తుంది. విలేజ్ వాళ్ళు చెప్తారు, కానీ అర్జున్ వినడు. ఇది ఫేక్ అనుకుంటాడు. కెమెరాతో ఆ ఇంట్లోకి వెళ్తాడు. రాత్రి 11:55 అవుతుంది. కెమెరాలో సడన్గా లైట్ ఆఫ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో గూంగూర్ అనే సౌండ్ వినిపిస్తుంది. అర్జున్ రా అని ఒక సాఫ్ట్ ఫీమేల్ వాయిస్ వినిపిస్తుంది. వాడు భయపడి బయటికి పరిగెట్టడం అనుకుంటాడు, కానీ డోర్ లాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే నెక్స్ట్ సీన్లో వాడికి ఒక డైరీ దొరుకుతుంది. ఆ డైరీలో ఆమె స్టోరీ ఉంటుంది. ఆమె పేరు సావిత్రి. విలేజ్లో అందరూ దేవతలాగా చూసే అమ్మాయి. కానీ ఒక రిచ్ ఫ్యామిలీ వాళ్ళు తనని మోసం చేసి ఆ ఇంట్లో చంపేసి ఎలాగో బ్యూరీ చేశారు. ఆమె చచ్చిన టైంలో ఒక కోర్సు పెట్టింది. నేను అనుభవించిన భయం రాత్రి 12 తర్వాత ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అనుభవించాలి అని ఒక కోరిక. క్లైమాక్స్ ఏంటంటే అర్జున్ ఆ ట్రూత్ని కెమెరాలో రికార్డ్ చేస్తుంటాడు. సడన్గా సావిత్రి స్పిరిట్ ఫుల్ ఫామ్లో కనిపిస్తుంది. ఐస్ బ్లాక్, ఎయిర్లో ఎగురుతుంటుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆమె అర్జున్ని చంపదు. ఆమె చెప్తుంది, నా స్టోరీ బయటికి చెప్పు, నాకు న్యాయం జరగాలి అంటుంది. ఎండింగ్ ట్విస్ట్. అర్జున్ బయటికి వచ్చాక వీడియో అప్లోడ్ చేస్తాడు. విలేజ్లో షాక్. పోలీస్ కేసు రీఓపెన్ చేస్తారు. బట్ లాస్ట్ థాట్లో ఏంటంటే అర్జున్ కెమెరా ఆఫ్ చేయడం మర్చిపోతాడు. కెమెరాలో మిర్రర్లో సావిత్రి స్మైల్ చేస్తూ కనిపిస్తుంది. మరికొన్ని హారర్ మూవీస్ కావాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.